హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ ఎలిశాల, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, హనంకొండ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డైట్, బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం. ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో చాలామంది తక్కువ వయసులో అంటే 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారికి చాలా ఇబ్బందులు అంటే ఒబేసిటీ అంటే ఊబకాయం, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషరు, తర్వాత డయాబెటీసు, థైరాయిడ్, హార్ట్ అటాక్లు, మళ్ళీ తర్వాత పారాలసిస్, ఇట్లాంటి చాలా దీర్ఘకాలిక సమస్యలు, సడన్గా కార్డియాక్ డెత్లు రావడం అనేది జరుగుతుంది. వీటికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైలు, మనం తినే ఆహారం. ఈ రెండింటిని మనం మాడిఫై చేయగలిగినట్లయితే వాటిని చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. సో అటువంటి దీర్ఘకాలిక రోగాలైన షుగరు, థైరాయిడ్ కానీ, సడన్ కార్డియాక్ డెత్లు కానీ, అలా తర్వాత కొలెస్ట్రాల్, డిస్లిపిడీమియా కండిషన్స్ కానీ, ఇవన్నీ ప్రివెంట్ చేయడం అనేది 70% మన చేతుల్లోనే ఉంది. ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇంకొకటి మనం తినే ఆహారం. సో ఈ రెండిట్లో 70-80% ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మెయిన్గా డైట్ మీదనే ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ 20-30%. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, మంచి వాకింగ్ కానీ, స్విమ్మింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది 30%. మిగిలిన 70-80% అనేది డైట్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ డైట్ గురించి ఎటువంటి డైట్ తీసుకున్నట్లయితే వాటి బారిన పడకుండా ఉంటాం అనేది ఈరోజు మాట్లాడుకోవడమే విషయం. అందుకే మనం డైట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏ డైట్ అయితే మనం మన హెల్త్కి, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందో దాన్ని మనం అన్ని రకాలైన న్యూట్రియంట్స్ని సమపాళ్ళల్లో అందిస్తుందో దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఫస్ట్ మనం ఏ పదార్థాలు, ఏ ఆహారం అయితే తీసుకోకూడదో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఏం తీసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా వండాలి, తర్వాత ఏ విధంగా మనం ఫాస్టింగ్ అనేది కంటిన్యూ చేయాలనేది తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఏమేమైతే అసలు తినకూడని పదార్థాలు అనేవి, ఫస్ట్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. డైట్ ఏ పదార్థాల్లో అయితే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ఆ పదార్థాలు అయితే అసలు తినకూడదు. అవి ప్రధానంగా బేక్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్లో అనేవి మెయిన్గా. వీటిలో ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పిజ్జాస్ కానీ, మళ్ళీ తర్వాత బర్గర్లు కానీ, మళ్ళీ తర్వాత మనకు కాఫీ క్రీమర్స్ కానీ, ఇలాంటి చాలా చాలా రెడీ టు ఈట్ ఫుడ్స్ అనేవి మనకు ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొన్ని రకాలైన క్యాన్సర్లకు కూడా ప్రధాన కారణం. కాబట్టి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి డైట్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ చేయాల్సిందే. సో బేక్డ్ ఫుడ్స్ అంటే పేస్ట్రీస్, కుక్కీస్, చాక్లెట్స్, ఇట్లాంటి కొన్ని మేజర్ పదార్థాలు అనేవి మనం మ్యాక్సిమం 99% అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఇంకొకటి హై సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నటువంటి పదార్థాలు అంటే రెడ్ మీట్, అంటే మటన్ కానీ, మళ్ళీ తర్వాత బీఫ్ కానీ, ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా బెటరు. మళ్ళీ తర్వాత ఇంకా హై సాల్ట్ అండ్ హై షుగర్ ఉన్నటువంటి పదార్థాలు. హై సాల్ట్ అంటే సాల్ట్ బిస్కెట్స్, మళ్ళీ తర్వాత స్టోర్ చేసినటువంటి పికిల్స్, లాంగ్ టర్మ్గా మనం స్టోర్ చేసినటువంటి పికిల్స్. మళ్ళీ ఇంకా షుగర్ అంటే అంటే స్వీట్స్ కానీ, మళ్ళీ తర్వాత హై షుగర్ డ్రింక్స్ కానీ, బివరేజెస్ అంటే మనకు థమ్స్అప్, ఇట్లాంటి కొన్ని హై షుగర్ ఉన్నటువంటి డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని ఒకసారి మనం చూస్తే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, హై సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ, హై సాల్ట్ అండ్ హై షుగర్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ, ఇవన్నీ మ్యాక్సిమం మనకు ఎందులో రెడీగా ఎక్కువ అవైలబుల్ ఏంటి అంటే వీటన్ని జంక్ ఫుడ్స్. వీటిలో న్యూట్రిటివ్ వాల్యూ అనేది చాలా తక్కువ, కాకపోతే చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనపడతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో కొవ్వు అనేది పేరుకుపోవడం ఎక్కువ అవుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్కు ఇండైరెక్ట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, హైపర్ టెన్షన్, ఇవన్నిటికీ ఇది ప్రధాన కారణం. సో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్ కానీ, ఈ హై షుగర్, హై సాల్ట్ ఉన్నటువంటి ఫుడ్ కానీ, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ కానీ 99% మనం అవాయిడ్ చేయాల్సిందే. సో వీటిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటిది అంటే ఇవన్నీ
ఈ ఈ పదార్థాలన్నిట్లో ప్రో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ లెక్క యాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు బాడీలో ఇప్పుడు మనకి ఈ డైట్‌కి మళ్ళీ తర్వాత సడన్ కార్డియాక్ డెత్ రావడానికి రీజన్ ఏంటి అంటే చాలా కాలం ఈ పదార్థాలు ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ అంటే చిప్స్ కూడా ఈవెన్ చిన్న పిల్లలకి ఇచ్చే చిప్స్ ప్యాకెట్‌లో కూడా మనం వెనకాల న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న లేబుల్ చూస్తే మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని అందులో 0.1 0.2 గ్రామ్స్ ఏదో ఎంజీఓ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ జీరో ఉన్న ఫుడ్సే మనం కానీ మన పిల్లలకు కానీ అలవాటు చేయాలి. ఎందుకు అంటే ఫుడ్ అనేది ఒక ట్రెడిషన్. ఇప్పుడు ఫెస్టివల్స్ ఎట్లయితే ట్రెడిషనో మనం పిల్లలకు వాళ్ళకి ఎట్లయితే నేర్పితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అదే కంటిన్యూ చేయాలి. హోలీ కానీ దీపావళి అదే విధంగా ఫుడ్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తామో అదే నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది. సో నేను ఉన్న రోజులు ఇదే విధంగా మంచిగా తింటా అని అనుకుంటే నెక్స్ట్ ఆ జనరేషన్ కూడా అదే విధంగా సేమ్ ప్రాబ్లమ్ సఫర్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ అనేది మనం వాళ్ళకు ప్రాపర్గా చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి అంటే ముందు మనం ఫాలో అవ్వాలి. సో ఈ అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్లో ప్రధానంగా ఇవన్నీ ఒక ప్రో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ లెక్క యాక్ట్ చేస్తా. అంటే ప్రో ఇన్ఫ్లమేటరీ అంటే బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ని పెంచుతా. అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగిందనుకోండి, ఏ పార్ట్లో పెరిగితే ఆ పార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు కీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగిందనుకోండి, కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు, మజిల్స్లో అయితే బాడీ పెయిన్స్. అదే ఇప్పుడు బ్లడ్ వెజల్స్లో కనుక ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగింది అనుకోండి, ఆ బ్లడ్ వెజల్లో ఉన్నటువంటి లోపర్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి అక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు అక్యుములేట్ అయినప్పుడు అక్కడ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ గ్లాబ్యూల్స్ కూడా అక్కడ డిపాజిట్ అవుతాయి. అప్పుడు అక్కడ అథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్ యొక్క ల్యూమన్ అనేది నేరో అయిపోతా. అంటే అట్లా నేరో అయిపోయినప్పుడు అది ఆ బ్లడ్ వెజల్స్ ఏ పార్ట్కి సప్లై చేస్తుంటుందో ఆ పార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతా ఉంటుంది. ఇప్పుడు సడన్గా కనుక 80% బ్లాక్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ పార్ట్కు ఇప్పుడు గుండెకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. గుండెకు పోయింది అనుకోండి, అప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి. బ్రెయిన్కి పోయింది అనుకోండి, ఫిట్స్ కానీ పెరాలసిస్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఏ పార్ట్కి పోతే ఆ పార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. ఈ ఫుడ్స్ కనుక మనం అవాయిడ్ చేయగలిగినామంటే అంటే ఆటోమేటిక్గా మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని అంటే సడన్ కార్డియాక్ డెత్ని కానీ పారాలసిస్ కానీ ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది బెటర్గా పనిచేస్తుంది. అప్పుడు డయాబెటీస్ కూడా మనం తగ్గించుకోగలుగుతాం. వితౌట్ మెడిసిన్ హెల్తీ ఫుడ్తోని మనం వాటిని కంట్రోల్లో చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఏ ఫుడ్స్ అయితే తినకూడదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమేమి తినాలి అంటే ఫస్ట్ హోల్ గ్రెయిన్స్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పాలిష్డ్ రైస్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటరు. ఎందుకంటే అందులో పెద్దగా పోషకాలు అనేవి చాలా తక్కువ, ఒక పిప్పి లాంటిది, అది అంతకు మించి ఏముండదు. సో మనం తినేది ఏంటి అంటే బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ మళ్ళీ తర్వాత కినోనా కానీ మళ్ళీ జొన్నలు, రాగులు, సజ్జలు ఇట్లాంటి మిల్లెట్స్ కానీ ఇలాంటివి తిన్నట్టయితే ఏమవుతుంది అంటే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వాటికి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం తిన్న తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి అంత తొందరగా పెరగవు. కాబట్టి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూర, పాలకూర, మళ్ళీ తర్వాత తోటకూర, ఇట్లాంటి కూరలు ఒకటి. మళ్ళీ తర్వాత వెజిటేబుల్స్ మనం రెగ్యులర్గా వాడే దొండకాయ, బెండకాయ, టమాటో ఇట్లాంటివి అనేవి తీసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో స్టార్చీ వెజిటేబుల్స్ అంటే పొటాటో లాంటివి కొంచెం తక్కువ తీసుకోగలిగితే చాలా బెటర్. ఎందుకంటే ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అంటూ ఏమీ ఉండవు. మనకి ఎసెన్షియల్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి, కానీ ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ ఏమీ ఉండవు. ఆటోమేటిక్గా మనం తీసుకునే హోల్ గ్రెయిన్స్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. సో వెజిటేబుల్స్లో స్టార్చీ వెజిటేబుల్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్. సో వాటితో పాటు ఫ్రూట్స్, ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకోవడం. బనానా, మళ్ళీ తర్వాత ఎండాకాలం మ్యాంగో, మళ్ళీ తర్వాత వానాకాలం సీతాఫలం, ఇట్లా ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు నట్స్, లేకపోతే ఆల్మండ్, క్యాషు, మళ్ళీ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, హెంప్ సీడ్స్, ఇట్లాంటి ఈ ఆవాస గింజలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తుంటాయి. ఒకవేళ ప్యూర్ వెజిటేరియన్ అయితే కనుక సోయాబీన్స్ కానీ, సోయా ఫ్లోర్ కానీ, సోయా చంక్స్ కానీ ఇట్లాంటి సోయాకు సంబంధించిన ప్రోడక్ట్ అనేది డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే సాల్మాన్ ఫిష్ కానీ, ఫిష్ అనేది ఫస్ట్ ఆప్షన్, సాల్మాన్ ఫిష్ కానీ, మళ్ళీ తర్వాత మెకరల్ కానీ, ఇట్లాంటి ట్యూనా కానీ ఇట్లాంటి ఫిష్ అనేది తీసుకోవాలి. వీటిలో ఏంటంటే ఫేవరబుల్
ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి, అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి డైట్ తీసుకోవడం వల్ల మనకు ఒకటి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పిన వాటిల్లో ప్రో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉన్నాయి. సో అవి ఇన్ఫ్లమేషన్ని పెంచి అథెరోస్క్లెరోసిస్ సో ఇవన్నీ వస్తాయి, వాటన్నిటిని ఇది అవాయిడ్ చేయగలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే వీటితో ఉన్న లాభం, మన స్టమక్ మళ్ళీ తర్వాత పేగులలో చాలా బ్యాక్టీరియా మరియు ఫంగై ఉంటాయి, వీటిని మైక్రోబయాటా అంటాం. ఇవి చాలా ఫేవరబుల్, అంటే మనకు హెల్ప్ చేసే బ్యాక్టీరియా. ఈ డైట్ తీసుకున్నట్టయితే అంటే ఈ హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, మళ్ళీ తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అది ఈ మైక్రో ఆర్గానిజమ్స్కు ఫేవరబుల్. సో అవి ఎంత బాగా ఉంటే మనకు దీర్ఘకాలిక రోగాలనే అంత తక్కువగా వస్తాయి. అదే వేరే ఇంతకుముందు చెప్పినటువంటి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ తీసుకుంటే అవి ఈ మైక్రోబయాటాను డ్యామేజ్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా మనకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఫుడ్స్ అయితే తీసుకోకూడదు, ఏ ఫుడ్స్ అయితే తీసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు అసలు వండేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఏ వెజిటేబుల్స్ అయినా మనం వండడానికి ముందు ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత వాటిని మనం కట్ చేస్తున్నాం, పీసెస్గా కట్ చేస్తూ ఉంటాం. వంకాయ కానీ, బెండకాయ కానీ, ఏదైనా వెజిటేబుల్స్ కానీ, టమాటా కానీ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేయకూడదు. ఎందుకు అంటే కొన్ని మినరల్స్ వాటర్లో కరిగిపోయేటివి ఉంటాయి. అట్లా వాష్ చేసినప్పుడు అవి వాటి న్యూట్రిటివ్ వాల్యూ అనేది, ఫుడ్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తర్వాత కట్ చేసేటప్పుడు కూడా ముక్కలు అనేవి మనం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ చిన్న ముక్కలు బయట అట్మాస్ఫియర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వల్ల కొంచెం మినరల్ కాంటెంట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతుంది. సో కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం అనేది బెటర్. ఇప్పుడు వాష్ చేసి కట్ చేసిన తర్వాత మనం వండే విధానంలో బెటరు ఏ ఫుడ్స్ అయితే ప్రెషర్ కుక్కర్లో వండగలుగుతామో స్టవ్ మీద కంటే, అంటే డైరెక్ట్ స్టవ్ మీద పెనం పెట్టి వండేదానికంటే, బౌల్లో వండేదానికంటే ప్రెషర్ కుక్కర్లో వండడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు రైస్ అయితే మనం పొయ్యి మీద వండినాం అనుకోండి, ఆటోమేటిక్గా గంజి అనేది తీసేయాల్సి వస్తుంది. గంజిలో ఉండే మినరల్స్ అనేవి మళ్ళీ లాస్ అవుతాయి. అదే ప్రెషర్ కుక్కర్లో అనేది అనుకోండి, వాటర్ అనేది మనం తీసేయాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా వెజిటేబుల్స్, ఇప్పుడు పప్పు కానీ ఏదైతే మనం ప్రెషర్ కుక్కర్లో వండగలుగుతామో ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయడం బెటర్ పొయ్యి మీద కంటే, స్టవ్ మీద బవెల్లో కంటే. ఒకవేళ బవెల్ అంటే పాత్రలు వాడాల్సి వచ్చినప్పుడు మనం మట్టి పాత్రలు కానీ, రాయితో చేసిన పాత్రలు కానీ వాడడం చాలా బెటర్. ఎందుకంటే ఇవి హీట్ని వాటిలో కంటైన్ చేసి ఉంచుతాయి. సో మనం కొంచెం సేపు పొయ్యి మీద పెట్టిన ఈ హీట్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతూ ఉంటుంది మనకు. అది కొంచెం దాంతోపాటు ఈ హీట్ వల్ల ఆ రాయి కానీ, మట్టి అనేది వెజిటేబుల్స్లోకి కానీ, కర్రీలో కానీ వెళ్ళే ఛాన్స్ అనేది తక్కువ. కాబట్టి మట్టి పాత్రలు కానీ, రాయితో చేసిన పాత్రలు కానీ, అంటే గ్రానైట్ ఇలాంటి వాటితో చేసిన పాత్రలు కానీ బెటర్. ఒకవేళ అవి కుదరకపోతే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న వాటిల్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి చాలా బెటర్. అంతేగాని ఇత్తడి పాత్రలు, అంటే బ్రాస్ పాత్రలు కానీ, ఇంకా బ్రాస్ కోటింగ్ ఉన్న పాత్రలు కానీ అవాయిడ్ చేయడం బెటర్. మళ్ళీ ఎందుకంటే ఇవి హీట్ వల్ల ఇందులో ఉన్నటువంటి హెవీ మెటల్ అనేది ఫుడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయడం బెటర్. ఇక ఫుడ్ ప్రిపరేషన్లో మనం మెయిన్గా స్టీమింగ్ ద్వారా వండేపగలిగే పదార్థాలు చాలా బెటర్. స్టీమింగ్ అంటే కింద మనం హీట్ పెట్టిన తర్వాత పైన వాటర్ హీట్ అయితే ఉంటుంది, దాని మీద మనం ఏదైతే బాయిల్ చేయాలనుకుంటున్నామో ఆ వెజిటేబుల్స్ పెట్టి దాని మీద ఒక లిడ్తో క్లోజ్ చేసినట్టయితే అవి హీట్ అవుతాయి. అప్పుడు వాటికి న్యూట్రిటివ్ వాల్యూ అనేది చాలా బెటర్గా ఉంటుంది. స్టీమింగ్ అనేది చాలా బెస్ట్ వే ఆఫ్ కుకింగ్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే కడగడం, కట్ చేయడం, కుక్ చేయడం, మళ్ళీ తర్వాత ఆయిల్ ఏ ఆయిల్ వాడాలి అంటే ఆలివ్ ఆయిల్ అనేది చాలా బెటర్. కాకపోతే అది కుదరని సమయంలో మనం రెగ్యులర్గా వాడేటువంటి ఆయిల్ వాడుకోవచ్చు. కాకపోతే వనస్పతి, డాల్డా లాంటివి మాత్రం, ఎందుకంటే ఇందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, వాటిని మాత్రం అవాయిడ్ చేయాలి. మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, వెజిటేబుల్ ఆయిల్ ఏదైతే వాడుతున్నామో దాన్ని ప్రాపర్గా వాడుకుంటే సరిపోద్ది. వాడేటప్పుడు బాగా నూనె పోసి దాంట్లో ఇప్పుడు బజ్జీలు కానీ లేకపోతే పూరీలు కానీ చేసే విధానంలో చేసేటివి మాత్రం అవాయిడ్ చేయండి. జస్ట్ ఎంతైతే 1 or 2 స్పూన్స్ ఆయిల్తోని మనం ఫ్రై చేసేయగలిగేటట్టు ఉండేటి చేసుకుంటే సరిపోద్ది. ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా వాటిని కలపాలి. ఒకటే విధంగా ఉంచితే ఈ ఆయిల్ అనేది ఆ వెజిటేబుల్స్ లోపలికి ఎక్కువగా పోయే ఛాన్స్ ఉంటుంది.
సో ఫ్రీక్వెంట్గా స్టిర్ చేసినాం అనుకోండి, కలిపినాం అనుకోండి, అంత ఆయిల్ అనేది ఆ కర్రీలోకి ఎక్కువగా పోదు, ఆ వెజిటేబుల్స్లోకి. సో ఈ విధంగా వండుకున్న తర్వాత మనం ఇంకొకటి ఏంటిది అంటే, మనం ముందే 2-3 రోజుల ముందే వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడం కూడా చాలా చేయకూడని పని. రెడీగా ఏ టైంలో అయితే కుక్ చేస్తామో ఆ టైంలోనే కట్ చేసుకొని, కట్ చేసుకొని వండుకోవడం బెటర్. ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి 2-3 రోజులు యూజ్ తినడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ తినాల్సి వస్తే అది ఫ్రిడ్జ్లోంచి తీసి హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వరకు తినేసేయాలి, అంతకుమించి ఎక్కువసేపు ఉంచకూడడం బెటరు. అయితే ఇప్పుడు ఏం తినకూడదు, ఏమేమి పదార్థాలు తినొచ్చు, ఫుడ్ అనేది ఎలా కుక్ చేయాలి, కుక్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలా తినాలి అంటే, మనకు పాతకాలం నుంచి ఉపవాసం అనేటువంటి ఒక పదం తెలుసు. ఉపవాసం అంటే ఏంటి అంటే 24 అవర్స్ మనం ఏం తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటాం. కానీ మనకి ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లో 24 గంటలు తినకుండా ఉండడం అనేది చాలా ఇబ్బంది, ఆకలి బాగా వేస్తుంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం తగ్గియడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే విధానం ఈ మధ్యలో బాగా పాపులర్ అయింది. దీన్ని నామమాత్రపు ఉపవాసం అని అంటాం. ఇప్పుడు మామూలుగా ఒక రెగ్యులర్గా ఒక పర్సన్ 5:30-6 o'clockకి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఆయన చేయాల్సిన పని, బ్రష్ చేసుకున్న తర్వాత కడుపు నిండా ఫస్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. అవి కూల్ వాటర్ అయినా వామ్ వాటర్ అయినా మంచినీళ్ళు తాగాలి. 6 o'clock 6:30కి వాటర్ తాగిన తర్వాత ఆయన జనరల్ డైలీ యాక్టివిటీస్ చేసుకున్నాక బాత్రూమ్కి వెళ్ళి అవన్నీ వచ్చిన తర్వాత 7 o'clock అట్లా టీ తాగడం స్టార్ట్ టీయో పాలో తీసుకుంటాడు. టీయో పాలో అంటే ఇందులో వాళ్ళకు ఒక అలవాటు ఉంటే గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ అనేది చాలా బెటర్ ఆప్షన్. ఒకవేళ కుదరకపోతే వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే టీయే తీసుకోండి. తీసుకున్న తర్వాత అంటే 7:30-8 మధ్యలో టీ అయిపోయాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఆయిలీ డైట్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎందుకు అంటే లిక్విడ్ డైట్తో మనం స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతే మన స్టమక్ మీద లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు 8ంటికి బ్రేక్ఫాస్ట్ ఉప్మా కానీ లేకపోతే చపాతీ కానీ లేకపోతే పోహా కానీ ఒకటి ఇడ్లీ కానీ తీసుకున్న తర్వాత మనం గ్రాడ్యువల్గా 12 o'clock 1 o'clock డిన్నర్ లంచ్ చేస్తాం. లంచ్ అనేది ఇంతకుముందు ఏవైతే పదార్థాలు తీసుకోవాలో అదే విధంగా, అంటే హోల్ గ్రెయిన్స్, అంటే మనం అన్పాలిష్డ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మళ్ళీ తర్వాత అలాంటిది, తర్వాత కూరగాయలు, మళ్ళీ తర్వాత ఒక గ్లాసు మళ్ళీ ప్లెంటీ ఆఫ్ వాటరు, ఒక బాయిల్డ్ ఎగ్, ఇట్లా మనం డైట్ మెయింటైన్ చేసి 1 o'clock లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 o'clock అట్లా మనం స్నాక్స్ సేమ్ మళ్ళీ బ్లాక్ టీ ఏదో ఒకటి తీసుకొని 8 o'clock వరకు మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేయాలి, మనం రెగ్యులర్గా తీసుకునే డైటే. సో ఇప్పుడు మార్నింగ్ 6కి వాటర్ తీసుకొని 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసాం. సో మార్నింగ్ తీసుకున్న లిక్విడ్ డైట్ అనేది మన స్టమక్ మీద లోడ్ ఏం పడదు, అప్పుడు ఇన్సులిన్ కానీ అవన్నీ పెద్దగా రిలీజ్ అవ్వవు. సో 8ంటికి బ్రేక్ఫాస్ట్ చేస్తే 8ంటికి డిన్నర్ కంప్లీట్ చేస్తే మళ్ళీ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు 12 గంటలు అయింది. సో మామూలుగా ఏంటి అంటే మనం నోటి ద్వారా తీసుకున్న సాలిడ్ ఫుడ్, లిక్విడ్స్ కాదు, సాలిడ్ ఫుడ్ ఏదైనా అంటే పాలు కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు స్టమక్ మీద పెద్ద లోడ్ ఏమి ఉండదు. సో పొద్దున 8ంటికి అంటే నైట్ డిన్నర్ అయిపోయాక 8 నుంచి మార్నింగ్ 8 వరకు మనకు 12 గంటలు అయింది. ఆ 12 గంటలు మనం ఏం డైట్ మెయింటైన్ చేయం, అంటే 12 hours ఆఫ్ ఫాస్టింగ్, 12 hours ఆఫ్ డైట్ ఈటింగ్. సో ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం పొద్దున తీసుకున్న సాలిడ్ డైట్, లిక్విడ్ డైట్తో పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. సాలిడ్ డైట్ మనం తీసుకున్నది మొత్తం డైజెస్ట్ అయ్యి బాడీలో డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 12 hours టైం పడుతుంది. సో పొద్దున మనం 8ంటికి కనుక సాలిడ్ డైట్ తీసుకొని ఉంటే అది డైజెస్ట్ అవ్వడానికే మనకు ఈవినింగ్ 8 అవుతుంది. సో మనం మధ్యలో మళ్ళీ డైట్ తీసుకొని ఇదంతా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ చేస్తూ ఉంటాం కాబట్టి అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో నైట్ మొత్తం 12 hours వదిలేస్తే మనం తిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్న డైట్ అది అనేది సఫిషియెంట్గా సెల్స్లకి, బాడీ మొత్తం ఆర్గాన్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయితే ఉంటుంది. సో 12 hours దాటి మనం ఎంతైతే టైం తినకుండా ఉంటామో సాలిడ్ డైట్, అది మనం ఫాస్టింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఈ 12 ఫాస్టింగ్ అనేది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో అందులో వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మధ్యాహ్నం లంచ్ చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ లిక్విడ్స్తో స్టార్ట్ చేసేసి సెమీ సాలిడ్, తర్వాత
సాలిడ్ డైట్, తర్వాత ఈవినింగ్ వాళ్ళు చపాతీయా అన్నమా ఎట్లా తింటారో అదే విధంగా, కాకపోతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే 12 అవర్స్ దాటి మనం ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది అనుకోండి, ఇన్సులిన్ అనేది సెల్స్ మీద మంచిగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు బాడీలో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న కొవ్వు అనేది ఎక్కడైతే మనం స్టోర్ అయి ఉంటుందో అబ్డామిన్లో, పొట్టలో కానీ ఇట్లా స్టోర్ అయి ఉన్న కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన అధిక బరువు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో 12 అవర్స్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం నైట్ 8 తీసుకొని మార్నింగ్ 8 కనుక చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసినాం అనుకోండి, అంటే డిలే చేయడం, ఫస్ట్ స్టార్టింగ్లో డిలే చేయండి. అంటే 8 ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి తినే బదులు జస్ట్ మజ్జిగ, పాలు ఇలాంటివి తీసుకొని దాన్ని ఒక 12 వరకు మనం మెయింటైన్ చేసినాం అనుకోండి, అప్పుడు 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అవుతుంది. సో అంటే ఈ ఫాస్టింగ్ టైంలో మనం లిక్విడ్స్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ అంటే పాలు, మళ్ళీ తర్వాత మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. అంతేగాని మళ్ళీ షుగర్ కంటెంట్ బాగున్నటువంటి సేమియా, ఇట్లా ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి కాకుండా జస్ట్ షుగర్ కంటెంట్ తక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది అంటే మళ్ళీ అది బాడీలోకి పోయినాక కార్బోహైడ్రేట్ ఫ్యాట్గానే డిపాజిట్ అయింది. సో షుగర్ కంటెంట్ తక్కువ ఉండేటువంటి లిక్విడ్స్ ఒకటి మార్నింగ్ మెయింటైన్ చేస్తే, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 చేసేది కనుక మనం స్కిప్ చేస్తే డైరెక్ట్ 12 లంచ్ చేసినాం అనుకోండి, నైట్ 8 నుంచి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు, ఆఫ్టర్నూన్ 12 వరకు 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లోపల డిస్ట్రిబ్యూట్ ఉన్నటువంటి కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, మనం అది బరువు అనేది లూజ్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ 12:12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేసేసి 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తే మనం మంచి రిజల్ట్స్ని పొందవచ్చు. ఒకవేళ ఇదంతా బాగానే ఉన్నది అంటే మాత్రం అప్పుడు మనం 5:2 అంటే 5 days ఆఫ్ ఈటింగ్, 2 days ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఈ 2 days కూడా వెరీ వెరీ లో డైట్ తీసుకోవడం, అంటే 500 to 600 కిలో-క్యాలరీస్ డైటే తీసుకోవడం, అట్లా మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే 16:8 ఫాస్టింగ్ అనేది సరిపోతూ ఉంటుంది. ఈ ఫాస్టింగ్ అనేది ఫస్ట్ 12:12తో స్టార్ట్ చేసి 8-16 మెయింటైన్ చేస్తే మనం బెటర్ రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.